హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ హ్యాపీ భోగి. సో మార్నింగే 4 o'clockకి లేట్ చేశాను. సో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని భోగికి రెడీ చేసుకోవాలని చెప్పి పూజ సామాన్లు కూడా కడగలేదనమాట. సో లేట్ అయిపోయింది నైట్. సో ఇంకా మార్నింగ్ లేసేసాను. ఇంకా సామాన్లు ఉంటే అన్నీ వాష్ చేసేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను హౌస్ అంతా. పూజ సామాన్లు తెచ్చేసుకున్నాను. సో, మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో, నా పూజ సామాన్లు నేను ఆల్రెడీ చెప్పా కదా! రూపేరి యూజ్ చేస్తా అని చెప్పి. సో, ఇంకా ఆల్రెడీ ఫ్రెష్‌గానే ఉన్నాయవి. సో, ఈరోజు కోల్గేట్ పౌడర్‌తో జస్ట్ వాష్ చేసేసాను. జస్ట్ పౌడర్ దాని మీద చల్లుకొని రబ్ చేసేస్తే ఇంకా షైనీ, షైనీ అవుద్దనమాట. ట్రై చేయండి ఖచ్చితంగా. ఇంక అన్ని సామాన్లు కడుక్కొనేసి, ఇంక ఆయిల్ ఒక గిన్నెలో తీసుకున్నా. 3 నూనెలు పెట్టుకోవాలని చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పించిందనమాట. సో, ఇంకా అన్నీ ఆయిల్ పెట్టేసుకున్నాను. తనిగా కూడా అందరికీ ఎత్తి పెట్టేసాను కొంచెం ఆయిలు. అందరు లేచాక పెట్టుకుంటారని చెప్పేసి. ఇంకా అన్ని పనులు చేసేసుకున్నాను. సో, ఇంక బాత్ చేసేసుకొనొచ్చి పూజ సామాన్లకి బొట్లు పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసాను. ఇంకా అన్నీ పూజ సామాన్లకన్నీ బొట్లు పెట్టేసి, సో, భోగికి ఇక్కడ కింద పెట్టడానికి అవ్వదు కాబట్టి యూఎస్‌లో అన్ని హౌసెస్ ఫైర్‌తో చేసుంటారు కాబట్టి మనం సేఫ్టీ మెయింటైన్ చేయాలి. సో, ఇలా పెద్ద ట్రే ఉంటుంది అల్యూమినియం ట్రే. దాంట్లో చిన్న స్టిక్స్ ఇలా కొనుక్కొనొచ్చుకుంటాము. దాని మీద ఇలా నేనిలా పేర్చేసి దాన్ని దారంతో కట్టేస్తా అనమాట. ఎక్కడ పడకుండా ఉండేకి, స్టిఫ్‌గా ఉండేకి. ప్రతిసారి నేను ఇలానే చేస్తా అనమాట. ఇంకా బొట్టు పెట్టేసాను. బొట్టు పెట్టి పూలిలా పెట్టేసాను. ఇంకా మా ఆయన తీసుకొని వెళ్ళాడు. ఇంక అందరిని లేపాము. ఇంకా అందరు డీప్ స్లీప్‌లో ఉన్నారు. సో, బయట డోర్ తీయగానే ఫుల్ మైనస్‌లో ఉందనమాట. చలి వణుకుతూ ఉన్నాం ఫుల్‌గా. ఇంకా అందరొచ్చే లోపల వెలిగిద్దామని చెప్పేసి వెలిగిచ్చాము భోగి మంట అయితే. భోగి మంట వెలిగిచ్చాక దీపం వెలిగించుకుంటాం కదా! సో, ఇంట్లో దీపానికి భోగి మంట ద్వారా వెలిగించుకున్నా అనమాట. ఆరకుండా తీసుకొని పోవాలంటారు. నాకేమో ఫుల్లు గాలుంది. ఇంకా స్లోగా తీసుకొని వెళ్ళి పూజ రూమ్‌లో పెట్టేశాను. ఇంకా అందరూ లేసి ఒక్కొక్కరు లేసి మెల్లిగా వచ్చారనమాట. మా ఇద్దరు బేబీస్ కూడా లేపేసాము. సో, వాళ్ళు ఫుల్ చలికి వాళ్ళని ఫుల్ ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఎంత క్యూట్‌గా ఉన్నారో ఇద్దరు. మా బాబాయ్ ఎనకాలకి వెళ్ళిపోయినారు చలికి. ఇక్కడ మేము మాత్రం భోగి మంట దగ్గర వెచ్చగా ఉంది కాబట్టి కూర్చొని కొంతసేపు టైమ్ స్పెండ్ చేశాము. ఇలా అందరితో కూర్చొని అలా నవ్వుకుంటూ కొంతసేపు భోగి మంట చుట్టూ 3 రౌండ్స్ ఏయమని చెప్పాను. సో, అందరం తిరుక్కుంటూ ముక్కుంటూ అలా నవ్వుకుంటూ 3 రౌండ్స్ ఏసేసి కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే ఉండి మాటలేసుకున్నాము. మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకి అక్కడే ఉండి కొంతసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా లోపలికెళ్ళిపోయాం. సో, అది మొత్తం కంప్లీట్ అయిపోయినాక దాని మీద లైట్‌గా వాటర్ వేసాము సేఫ్టీగా ఉండడానికి. నా పక్కన కుండీ చూస్తున్నారు కదా! అది కూడా గెడ్డ కట్టేసింది. అంత చలిగా ఉందనమాట. ఇంకా ఫస్ట్‌కి ఫుల్‌గా చికెన్ కర్రీ చేసేసుకొని ఇడ్లీ, చికెన్ కర్రీ అందరం హ్యాపీగా తినేసి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇదే మా భోగి సెలబ్రేషన్స్. మీకు గాని నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో మా భోగి సెలబ్రేషన్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై గైస్.